ఈ సంవత్సరము 2025వ సంవత్సరానికి గాను దేవుడిచ్చిన మన నాయకులు ఇచ్చినటువంటి వాగ్దానంలో మొదటిది ప్రకటన 21:5. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రభు చిత్తమైతే ఉదయం కొంత దీని గురించి మనం చూద్దాం. తర్వాత రెండవది దావీదు సమస్తమును సంపాదించుకొనెను. ఇంగ్లీష్, తెలుగు అయితే రక్షించెను కదా. సమూయేలు మొదటి గ్రంథం 30:19. తెలుగులో దావీదు సమస్తమును రక్షించెను అని రాయబడింది తెలుగు బైబిల్లో. మూడవది వచ్చేసి మిడతలు తినివేసిన సంవత్సరముల పంటని మీకు మరలా యోవేలు 2:25. ఈ రెండు వాగ్దానాలు అంటే దావీదు సమస్తమును రక్షించుననేది కానీ, మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తుననేది కానీ, రెండు కూడా చాలా దగ్గర సంబంధంగా ఉంటాయి, మా భౌతిక సంబంధంగా కూడా ఉంటాయి. అదే ఈ రెండింటికి భిన్నంగా పైది ఉంటుంది. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. కాబట్టి ఇప్పుడు మనము 3 చూడాలంటే కష్టం కాబట్టి యోవేలులోంచి మనం కొంతవరకు చూస్తాం. ఎక్కువ చెప్పను, వీలైతే తొందరగానే అయిపోయేస్తాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 2వ అధ్యాయము. ఇక్కడ కొన్ని పదాలు నేను చెప్తాను, ఇది మీరు గమనించండి. 2వ అధ్యాయంలో నేను చదువుతా పోతాను, మీరు గమనించండి దయచేసి. 2వ అధ్యాయం 2వ వచనంలో 5వ లైన్లో, లేకపోతే ఒక 6 అనుకోవచ్చు, అవి అనే మాట ఉంటుందా? అవి బలమైన ఒక గొప్ప సమూహం అన్నాడు. 3వ వచనంలో అన్ని మొదటి భాగం చదువుతాను చూడండి, లైన్లలో మొదటి భాగం వాటి ఉందా? మొదటి లైన్లో ఉందా? వాటి ముందర. తర్వాత లైన్లో వాటి వెనుక. తర్వాత లైన్లో అవి రాక మునుపు. తర్వాత లైన్లో అవి వచ్చిపోయిన. 4వ వచనం వాటి. 5వ వచనం చివరి లైన్లో అవి పర్వత. 6వ వచనం వాటిని. 7వ వచనం మొదటి లైన్ మధ్య భాగంలో అవి పరిగెత్తు. 7వ వచనంలో 2వ లైన్లో మధ్య భాగం అవి గోడలు. అదే 7వ వచనంలో మధ్య భాగం అవన్నీ చక్కగా. చాలా అండి. ఎందుకు చెప్తున్నానంటే యోవేలు గ్రంథము మొదటి అధ్యాయం అంతా కూడా ఇక్కడ కూడా వాటి వాటి అని అక్కడ కూడా కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చినాయి యోవేలు గ్రంథం మొదటి అధ్యాయంలో. అయితే ఇక్కడ చెప్తున్న మొదటి అధ్యాయంలో చెప్తున్న వాటి అనే విషయంలో కానీ, 2వ అధ్యాయంలో చెప్తున్న వాటి అనే విషయంలో కానీ తేడా ఉంది. మొదటి అధ్యాయంలో చెప్తున్నటువంటి వర్ణనంతా కూడా మిడుతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, వీటి గురించి చెప్తున్నాడు. ఖచ్చితంగా వాటి గురించి చెప్తున్నాడు. అవి వచ్చి ఇశ్రాయేలు యొక్క పంటను ఏం చేస్తున్నాయంట? నాశనము చేస్తున్నాయి. మీరు నిజంగా యూట్యూబ్లో మీరు కొట్టి చూడండి, కొన్ని దేశాల్లో అదే పనిగా పంటల పైన మిడుతలు దాడులు చూసారు ఎప్పుడన్నా? చూసింటారనా? ఓకే, చూసించారు, సంతోషం. చాలా బాగుంటుంది. ఒక్కోసారి పట్టణాల పైన కూడా మిడుతల దాడి జరిగింది.
కిటికీలకి బిల్డింగ్స్ పైన వాటిపైన ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మనం రాత్రులు పండుకున్నప్పుడు దోమల పెడుతున్న ప్రాంతంలో ఎక్కువ దోమలు అవసరంలే. ఒక్క దోమ అలా తిరుగుతా సౌండ్ చేస్తుంది అనుకో, పాట పాడుతుంది అనుకోండి, మీకేమనిపిస్తుంది? నిద్ర వస్తుందా? గుయ్యని సౌండ్ వస్తుంటుంది అంటుందా? మనం దాన్ని ఇటు కొట్టిన దాకా ఏం రాదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్క దోమ చేసే సౌండ్కే మనకేం రాదు, నిద్ర రాదు. అవునా కదా? అట్లనే ఇక్కడ యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా వీటిని దేవుడు ఒక సైన్యముగా భావిస్తున్నాడు. చూడండి అన్నమాట, చూడండి 2వ అధ్యాయం మనకిచ్చిన వాగ్దానంలోనిది అది. 2వ అధ్యాయం 25వ వచనంలో, 2వ అధ్యాయం 25వ చదువుతాను. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడుతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహా ఎవరంతా ఇదంతా దేవునికి ఒకటైన సైన్యమేమి లేదు. ఒకవేళ దేవుడు దలుచుకుంటే మొన్న వ్యాధి వచ్చింది, ఫస్ట్ సారి భయపడినారు, రెండోసారి భయపడలే. ఏం వ్యాధి, ఏం వైరస్ అది? కరోనా. అవునా కదా? మొదటిసారి అందరూ భయపడినారు, రెండోసారి కానీ మొదటిసారి భయపడినారు కానీ మరణాలు ఎవరికి రాలా. అవునా కదా? రెండోసారి భయపడలే, చాలా మంది పోయినారు రెండోసారి. అంటే దేవుడు తలుచుకుంటే ఏదైనా ఒక చిన్న వైరస్ ద్వారా కూడా మనిషిని ఏం చేయగలడు, ప్రపంచాన్ని ఏం చేయగలడు, దేవుడు వణికించగలడు, గడగడగడ వణికించగలడు. మొదటి అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పాపమును బట్టి దేవుడు వారి పైన పంపించిన మహాసైన్యం ఏదంటే మిడతలు, పసరు పురుగులు, గొంగలి పురుగులు, చీడ పురుగులు. అయితే ఇప్పుడు మనకిచ్చిన వాగ్దానం ఏ అధ్యాయంలో ఉంది? ఈ వాగ్దానం మనకు అర్థం కావాలంటే దాని బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలా లేదా? దాని ముందటి నేపథ్యం అవసరమా లేదా? దానికోసమని కొద్దిగా బండి స్లోగా పోతుంది, ప్యాసింజర్ లెవెల్లో పోతుంది, లేదా గూడ్స్ అనుకోండి. అర్థం చేసుకోండి. మీరు గుంతకల్ రైల్వే డిపార్ట్మెంట్ ఎక్కువ కాబట్టి అర్థమవుతుందని చెప్తున్నా. 2వ అధ్యాయంలో ఇక్కడ మనం గమనిస్తే మొదటి వచనం, సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నది. యెహోవా దినము వచ్చుచున్నది. తర్వాత 11వ వచనం చూడండి. 2వ అధ్యాయము 11వ వచనం చివరి లైన్లో, యెహోవా దినము బహు భయంకరము, యెహోవా దినము బహు భయంకరము అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎవరి దినం వస్తుందని? యెహోవా దినం. ఏంది యెహోవా దినం? ఏంటండి యెహోవా దినం అంటే? యేసుప్రభు రెండో రాకడా? ఏంటి యెహోవా దినం అంటే? దేవుని యొక్క మహా ఉగ్రత. మనము బల్ల వర్తమానంలో లాస్ట్లో ఒక చెట్టు చూసుకున్నాం. ఏం చెట్టు ఆ చెట్టు? లాస్ట్లో ఒలివ చెట్టు మొదట్లో చూసుకున్నాం. లాస్ట్లో చూసుకున్న చెట్టే చెట్టు నెబుకద్నెజర్ అనే చెట్టు చూసుకున్నాం. అవునా కదా? 2వ అధ్యాయములో చెబుతున్నటువంటి సైన్యము యొక్క వర్ణన ఎవరి గురించి అంటే నెబుకద్నెజరు యొక్క సైన్యము. ఏ సైన్యం అది? మరి అక్కడంతా ఏం రాయబడింది? ఏం చదువుకున్నాం ముందు? అవి 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 వాటి 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 అని. మరి మనుషులకు అవి వాటి అని వర్ణిస్తారా? మరి ఎందుకు అక్కడ దేవుడు ఆ పదాలు వాడినాడు అంటే, మొదటి అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజలైన వారు ఏ సైన్యాన్ని వాళ్ళు చూస్తూ వచ్చినారు? మొదటి అధ్యాయంలో పసర పురుగులు, గొంగలి పురుగులు, చీడ పురుగులు, మిడతలు అనున మహా సైన్యం. వాటిని చూచినారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు చూచినారు, నష్టాన్ని అంచనా వేస్తూ వచ్చినారు. వాటిని పోలుస్తూ, అంటే ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కావడానికి వాటిని పోలుస్తూ ఏ సైన్యం గురించి చెప్తున్నాడు? ఏ సైన్యం గురించి చెప్తున్నాడు?
నెబుకద్నెజరు యొక్క మహా సైన్యం గురించి చెప్తున్నాడు. ఈ సైన్యము ఎక్కడ ఉంటుందంట చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం. ఈ సైన్యం ఎక్కడ పోతుంది? పట్టణములో నఖముఖాల పరిగెత్తుచున్నవి, గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి, దొంగలు వచ్చినట్లు కిటికీలలో గుండా. కాబట్టి ఈ సైన్యం పట్టణాలకు పోద్ది. కాబట్టి సైన్యమే నెబుకద్నెజరు యొక్క సైన్యము. అంటే ఆ సైన్యాన్ని ఎవరు లేపుతున్నాడు? ఈ సైన్యాన్ని ఎవరు లేపుతున్నారు? దేవుడే లేపుతున్నాడు. అవి దేవుడే లేపుతున్నాడు. అందుకని 2వ అధ్యాయంలో వర్ణన, ఇదంతా వర్ణన. ఏం చెప్తున్నాడు అక్కడ? ఏం చెప్తున్నాడు చూడండి. 2వ అధ్యాయంలో చివరి 3 లైన్లు, చివరి 3 లైన్లు చూడండి. అవి బలమైన ఒక గొప్ప సమూహము, ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరముల కట్టివి పుట్టావు. అంటే దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ? అంటే యూదా దేశం పైన జరిగే దాడి అంతకుముందు జరగలేదు, మరెప్పుడు కూడా జరగబోదన్నట్టుగా అక్కడ వర్ణిస్తున్నాడు. యూదా ప్రజల పైన, యూదా అంతకుముందు ఎప్పుడు జరగల. నెబుకద్నెజరు చేసిన దాడి బహుభయంకరమైన దాడి. అందుకని ఇర్మియా ప్రలాపిస్తాడు, ఇశ్రాయేలు ప్రజల కాడి ఎవరు నాయన, మీ కాలు పట్టుకుంటారా, నా మాటను నమ్మనరా. ఇశ్రాయేలు ప్రజలతో ఇర్మియా ప్రలాపించి ఏడుస్తూ చెప్తాడు, మీరు నా మాట నమ్మండి, నేను దేవుని పంపించిన ప్రవక్తను, మీరు అబద్ధ ప్రవక్తల మాటలు నమ్ముతున్నారు, భయంకరమైన శిక్ష రాబోతుంది, అప్పుడు ఎవరు తప్పించుకోలేరని ఎంత ప్రలాపించినా ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని నమ్మలా? నిజమైన దేవుని ప్రవక్త మాటలు నమ్మలా. సుఖాన్ని బోధించిన ప్రవక్తల మాటలు నమ్మినారు. భయంకరమైన ఉగ్రత వాళ్ళు కల్లారా చూస్తూ వచ్చినారు ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు యొక్క ప్రజలు. తర్వాత 3వ వచనం చూడండి, 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాల్చుచున్నది. అంటే ఇక్కడ సైన్యము, నెబుకద్నెజరు యొక్క సైన్యాన్ని ఇక్కడ దేంతో పోలుస్తున్నాడు? అగ్నితో పోలుస్తున్నాడు. అగ్ని వస్తే ఏమవుద్దండి? వెనక ముందు మొత్తం ఏమైపోద్ది? కాలిపోతుంది, మొత్తము కాలిపోద్ది. కాబట్టి ఆ అగ్ని లాంటి సైన్యం వచ్చినప్పుడు ఆ యూదా పట్టణం యొక్క స్థితి చెప్తున్నాడు. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ అవి రాకమునుపు. ఏవి రాకమునుపు? ఇక్కడ అవి అంటే ఏంది? మిడతలు, పసరు పురుగులు, గొంగలి పురుగులు, చీడ పురుగులు, మిడతలు అవని కాదు. ఇప్పుడు అవి అంటే ఏమని భావించాలి మనం? అక్కడ బబులోను మహా సామ్రాజ్యం యొక్క సైన్యం. అవి రాకముందు యూదా దేశం ఎలా ఉందంట? ఏదేను తోటలా పచ్చగా ఉంది. అవి వచ్చిన తర్వాత ఏమైపోయిందంట? అవి ఎడారి భూమిగా మారాయి. అందుకనే మీరు ఇర్మియా గ్రంథం చివరి అధ్యాయాలు చదవండి. చివరి అధ్యాయాలు భయంకరంగా కాల్చివేయబడింది. ఏ పట్టణం? ఇర్మియా గ్రంథం చివరి అధ్యాయాలు మీరు చదివితే అది స్పష్టంగా అర్థమవుతుంది. కాల్చేశారండి. నెబుకద్నెజరు సైన్యం కాల్చేసింది దేన్ని? యెరూషలేము యొక్క పట్టణాన్ని, యెరూషలేము యొక్క పట్టణాన్ని. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తాడంటే హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడైనా మనం పాపము చేసినప్పుడు, నేను చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా, దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు చేసినప్పుడు దేవుడు వారికి వెంటనే శిక్షను ఇవ్వడు. ఏం చేస్తాడు? సేవకులు ఎందుకు ఇచ్చినాడు దేవుడు? ఎందుకు ఇచ్చినాడు? మీకు ఒక మాట చెప్తా దైవ సేవకునిగా. కథలు చెప్పి, కల్పనా కథలు చెప్పేవా అలాంటి బోధలు ఎక్కువ లైక్ చేయొద్దండి, నష్టపోతారు. అర్థమైందా? ఏమన్నా అనుకోండి, మీరు నన్ను ఏమన్నా అనుకోండి, రేపు పువ్వు కూడా పెట్టకపోయినా పర్వాలే, ఉన్నది చెప్తున్నా. కథలు చెప్పి, కల్పనా కథలు చెప్పే ఎవరినైనా సరే అలాంటి వాటిని మనము అంగీకరించిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు దేవుడు చెప్పింది చెప్పేటువంటి దైవ సేవకుల విషయంలో, అలాంటి బోధ విషయంలో, సేవకులు వద్దులేండి పక్కన పెట్టండి, అలాంటి బోధను స్వీకరించే విషయంలో ముందుంటే మన ఆత్మీయ జీవితాలు బాగుపడతాయి.
ఇర్మియా లాంటి దైవ సేవకుడు ఇనలేదండి ప్రజలు. ఇర్మియాను లెక్క చేయలే, నష్టపోయినారు. అబద్ధ ప్రవక్తల మాటలు నమ్ముతూ వచ్చారు. కలలు కనే వారి మాటలు నమ్ముతూ వచ్చింది ఆనాటి ఇశ్రాయేలు సమాజం. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమని, అయ్యా సైన్యం వస్తుంది, హెచ్చరిస్తున్నాడు వాళ్ళని. అయ్యా మీరు మారండి, మీ పాప బ్రతుకులు మార్చుకోండి, మీ పాపపు బ్రతుకులు మీరు మార్చుకోండి అని. కాకపోతే వాళ్ళు ఏం చేయలే, వినలేదండి. వినకపోతే ఏం చేస్తాడు, చాలాసార్లు దేవుడు చేస్తాడు, హెచ్చరిస్తాడు, మారండి మారండి మారండి, మారు మనస్సు పొందుటకు దానికి నేను అవకాశము ఏమిచ్చాడు దేవుడు ప్రకటన గ్రంథంలో. మారు మనస్సు పొందుటకు నేను అవకాశం ఇచ్చితిని కానీ అదేందుకు చేయలేదంట, మారు మనస్సు పొందకపోవట చేత దీపస్తంభాన్ని ఏం చేశాడంట, నేను తీసివేస్తా. అది అయ్యో బేసయిదా, అయ్యో కొరాజీదా, ఎందుకన్నాడు అయ్యో అని దేవుడు? ఏమండి ఎందుకన్నాడండి? వాటికి ఎన్నిసార్లు సువార్త చెప్పినా, మారు మనసు పొందడని చెప్పినా అవి ఏం చేయలే, ఏం చేయలే, మారు మనసు పొందలేదు. కల్లారా చూస్తున్నారు యేసుప్రభు చేసే సూచక క్రియలు, అద్భుత కార్యములు. గుడ్డి బోధకులు, సున్నం కొట్టిన సమాధులు, వ్యభిచారులైన చెడ్డ తరము వారు. ఎవరోళ్ళు, ఎవరు నా వాళ్ళు, ఎవరండి వాళ్ళు? శాస్త్రులు, సున్నం కొట్టిన సమాధులారా. బా ఏమి డేర్ అండ్ డాష్ బోధండి అది. ఎవరు చేసింది? ఏమండి నేను మీ కాడికి వచ్చి మీ సంఘ పెద్దను తిడుతున్నాను ఊరుకొనిస్తారా? తప్ప 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 ఇన్ని ఒకటి పంపించారు. అవునాగా చెప్పండి, కొడతారా కొట్టరా? ఏమండి కొడతారండి, కొట్టినారండి. ఎవరిని యేసుప్రభుని కొట్టారు. ఎందుకు తెలుసా? బోధ అటు చేసి బతకనిస్తారు జనాలు. సున్నం కొట్టిన సమాధులారా, వ్యభిచారులైన తరము వారులారా, ఇట బోధ చేసి వండించారండి. ఎవరినైనా చేశాడండి యేసుప్రభు. ధైర్యంగా బోధించినాడు, వాళ్ళకి ధైర్యంగా బోధించినాడు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చెప్పిన మాటలు వాళ్ళు ఏం చేయలే, వినలే. కల్లార సూచక్రియలు చూస్తున్నారు, వాళ్ళు ఏం చేయలే, వినలే, గ్రహించలే. అయ్యా నేను దేవుని కుమారుని అని చెప్తానే, దయ్యం పట్టినాడు అన్నారు. శిక్ష వాళ్ళు అనుభవిస్తూ వచ్చినారు. కాబట్టి ప్రజలకు కూడా యోవేలు గ్రంథంలో ఉన్నటువంటి యోవేలు ప్రవక్త కూడా ఇశ్రాయేలు ప్రజలకి చెప్తున్నాడు, అయ్యా మీ బతుకులు మార్చుకోండి. రాబోతుంది ఏ దినం? యెహోవా యొక్క దినం. ఏ పెళ్లి దినం కాదది, పుట్టినరోజు కాదది, 31st రోజు దినం కాదది, ఆ దినాలు కాదు ఈ దినాలు. ఏ దినం అది? దేవుని యొక్క మహా ఉగ్రతతో కూడిన దినం రాబోతుంది. మీ బతుకులు మార్చుకోండి అని దేవుడు చెప్తుంటే వాళ్ళు మార్చుకోవడంలే. తర్వాత 4వ వచనం చూడండి, యోవేలు గ్రంథం 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. యోవేలు గ్రంథం 4వ వచనం నుంచి 9వ వచనం వరకు శత్రువులు దాడి చేసే వర్ణన గురించి చెప్తున్నాడు అక్కడ దేవుడు. వర్ణన తర్వాత 10-11 వచనాలు. యోవేలు గ్రంథం 10-11 వచనాల్లో అక్కడ ఎవరున్నారు చూడండి. ఆ మాట 10వ వచనంలో, వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి. ఒకవేళ అవి 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 వాటి వాటి అవన్నీయు వాటియు అన్ని అన్ని అని చెప్పినాడు. కాబట్టి ఒకవేళ అవి మిడతలే అయితే, అవి పసరు పురుగులే అయితే, అవి చీడ పురుగులే అయితే నక్షత్రాలను ఢీ కొడతాయా? ఒకసారి ఆలోచించండి. చంద్రుణ్ణి ఏమైనా చేయగలుగుతాయా? ఆలోచించండి. సూర్యుని ఏమైనా చేయగలుగుతాయా? ఇప్పుడు మిడత మనమే చూడలేవు. ఎవరినండి? సూర్యుడిని ఒక్క సెకండ్ పాటు బగ మండే సూర్యుని మనమే చూస్తే ఏమైపోతావు? సౌలు ఆ వెలుగు చూసి ఏమైపోయినాడు? గుడ్డోడైపోయాడు. అందుకని గ్రహణం వచ్చినప్పుడు ఏం పెట్టుకొని చూడాలంట? ఏదో గ్లాసులు ఇస్తారు కదా, భూతద్దాలా, ఏదో అద్దాలు, నల్లద్దాలు, భూతద్దాలు, ఏదో అద్దాలు, అది పెట్టుకొని చూస్తేనే నీ కనులకు
సేఫ్టీ. లేకపోతే పోతావు, గుడ్డోడు అయిపోతావు. అది దాని అర్థం. ఇక్కడ సూర్య చంద్ర నక్షత్రములు. సూర్యుడు అంటే ఎవరు ఇక్కడ? యూదారాజు. చంద్రుడు అంటే మంత్రులు. నక్షత్రాలంటే ప్రజలు. పోనీ బైబిల్లో ఎక్కడైనా సూర్యుడితో చంద్రులతో ఎవరినన్నా పోల్చారా? ఎవరు గుర్తు రావడంలే. ఒక పనలేస్తుందంట. ఐడియా వచ్చిందా? ఎవరు సాగిలు పడతారంట? తల్లిదండ్రులు ఎవరితో పోల్చాడు? అవునా? అది ఇక్కడ సూర్యుడు చంద్రుడు నక్షత్రములంటే 10, 11 ఆ వచనాల్లో మనం గమనిస్తే 10వ వచనంలో ఎవరు వీళ్ళంతా? యూదా రాజు, యూదా దేశం యొక్క మంత్రులు, యూదా దేశంలో ఉన్నటువంటి ప్రజలు విషయమే ఇక్కడ చెప్తున్నాడు. ఏమైపోతారు వాళ్ళు? కాంతి తప్పుచున్నవి, యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు, దానికి తాళగలవాడెవడు? యెహోవా దినం ఇస్తే రాజులైనా, మంత్రులైనా, ప్రజలైనా, ఎవరినైనా సరే ఏం చేస్తున్నాడు దేవుడు? అక్కడ తీసేస్తున్నాడండి. అది దానికి తాళగలవాడు ఎవడు కూడా లేడు. ఇలా వర్ణిస్తూ ఇప్పుడు ఏమంటున్నాడంటే 12 ఒకవేళ ఇలా శిక్ష నుండి నువ్వు తప్పించుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు ఒక సూచన పెట్టాడు. చూడండి 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 17 వరకు. ఇదేంటి? మారు మనస్సు పొందుటకై పిలుపు. మారు మనస్సు పొందుటకై పిలుపునిచ్చినాడు. అలా మీరు మారు మనస్సు పొందితే నేనేం చేస్తా? మీకు తిరిగి క్షేమస్థితిని ఇస్తా అంటూ 18వ వచనంలో 19వ వచనంలో అక్కడ ఏమన్నాడు చూడండి. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల జాలి చేసుకున్నాను. అయ్యా మీకు మళ్ళా నేనేం చేస్తా? మంచి రోజులు ఇస్తా అంటున్నాడు. 20వ వచనం చూడండి. 20వ వచనం, మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా. ఉత్తర దిక్కు నుండి ఏవొస్తాయి? బబులోను గాని, అష్షూరు సామ్రాజ్యాలు గాని ఏ దిక్కులో ఉన్నాయి? ఏ దిక్కులో ఉన్నాయి? అవి ఉత్తర దిక్కులో ఉన్నాయి. ఆ సైన్యాలన్నిటిని కూడా నేనేం చేస్తానంటే దూరంగా చేస్తా. వాటిని మీకు హాని కలగకుండా నేను ఆ రోజున చేస్తా అని చెబుతున్నాడు. ఎప్పుడు? ఇశ్రాయేలు ప్రజలు చెరలోకి పోయి తిరిగి వచ్చిన 70 సంవత్సరాల తర్వాత. ఇది కొద్దిగా మీరు బోరు కొట్టచ్చు, కానీ సబ్జెక్ట్ అర్థం కావాలని నేను చెప్తున్నా అంతే. ఇప్పుడు మనకిచ్చిన వాగ్దానం ఏంది? 3వ లైన్లో ఎక్కడుందన్నమాట? ఇప్పుడు అసలు దానిలో మనం వెళ్ళిపోదాం. ఇంకెందుకు ఇంకా ఇదంతా. ఇక్కడ చూడండి 28 చూడండి. ఇంకొక మాట 28 వచనం చూడండి. 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 నుంచి 32వ వచనం వరకు. 28 నుంచి 32వ వచనం వరకు. ఇదంతా కూడా మారు మనస్సును గురించినటువంటి సువార్త, యేసు ప్రభువు వచ్చే దాని విషయమై, ఆత్మ వచ్చే విషయమై అక్కడ రాయబడుతూ వచ్చింది. అంటే భవిష్యత్తు యోవేలు చెప్తున్నాడు. తరువాత నేను సర్వజనముల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను. ఈ లేఖన భాగం ఎక్కడ నెరవేరిందని రాయబడిందండి కొత్త నిబంధనలో? త్వరలోకి స్ట్రైక్ కావడం ఎవరికి? తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. ఈ లేఖన భాగం ఎక్కడ నెరవేరింది కొత్త నిబంధనలో? చెప్తారా? ఒకటోసారి ఏదన్నా స్ట్రైక్ కాడలే, రెండోసారి అయిపోయింది, మూడోసారి. ఇప్పుడు నేనే చెప్తా. అపోస్తుల కార్యంలో పరిశుద్ధాత్మ దిగినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్పినారు? అపోస్తులు ఏం చెప్తా వచ్చినారు? అయ్యా యోవేలు ప్రవచించిన రీతిగానే వాళ్ళు అక్కడ చెప్పినారా లేదా? ఏమో బ్రదర్, మేము ఎప్పుడు చదవలేదు బ్రదర్ అని అంటారా? ఉందండి అక్కడ. ఈ ప్రవచనం అక్కడ నెరవేరింది. ఈ ప్రవచనం అక్కడ నెరవేరింది. మరి తరువాత అంటే ఏంది? అక్కడ తరువాత అంటే ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరములు చెరలోకి పోవాలా? వాళ్ళు రావాలా? బాప్తిసం ఇచ్చి యోహాను పుట్టాలా?
యేసుక్రీస్తు రావాలా, ఆయన వెళ్ళాలా, ఆత్మ దిగి రావాలా. అప్పుడు ఆత్మ దిగి వచ్చిన తర్వాత జరిగే సంగతులు అది అక్కడ రాయడం. అంటే భవిష్యత్తు రాస్తున్నాడు యోవేలు. ఇప్పుడు మనకున్న వాగ్దానం చూడండి, 25వ వచనం. అదే కదా 2వ అధ్యాయం యోవేలు గ్రంథం 2:25. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఎప్పుడు ఇస్తాడంట? దీనికి 2 కండిషన్లు పెట్టాడండి. ఒక కండిషన్ పెట్టాడు దేవుడు. ఆ సైన్యం తినేసిన పంటనంతా, ఒకవేళ పంట తినేస్తే ఏమొస్తుంది? ఆ పురుగులు పంట తినేస్తే మనిషికి ఏమొస్తుందండి? కరువా ఏమొస్తుంది? అంతే కదా, కరువు వస్తుంది. ఇప్పుడు కరువులో నుండి మళ్ళా దేవుడు నీకు సమృద్ధిలోనికి రప్పించాలంటే ఒక కండిషన్ పెట్టినాడు దేవుడు అక్కడ. ఆ కండిషన్ ఏంటి? ఇప్పుడు రండి 2వ అధ్యాయం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను ఏమన్నాడు దేవుడు అక్కడ? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఏమంటున్నాడు? అయ్యా ఇప్పుడైనా సరే నేను మీ మీద ఉగ్రత కుమ్మరిస్తున్నాను కదా, నేను మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడైనా మీ బ్రతుకులు మార్చుకోండి, మీ మనసులు మార్చుకోండి, మీ హృదయాలను ఏం చేయాలంట? చూడండి, ఆ మాట ఉందా కదా మాట? హృదయములను చింపుకునే మాట ఉంది చూడండి. ఎక్కడ 13. మీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యము గల వాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను అది రండయ్యా, నా తట్టు తిరగండి అయ్యా. మీ వస్త్రాలు కాదు, మీ బూడిద తలపైన వేసుకోవడం కాదు, గోనె పట్టలు కట్టుకోవడం కాదు, అంగలార్చడం కాదు, ఇలాంటి వేషధారణతో కూడిన ఉపవాస ప్రార్థనలు కాదు. ఏం చేయాలంట? మీ హృదయములను చించుకోండి, నా తట్టు తిరగండి, మీ పాపం బ్రతుకులు మార్చుకోనండి. ఇప్పుడైనను ఆ పని మీరు చేస్తే ఏం చేస్తాడన్నాడు దేవుడు? 18వ వచనం. ఇప్పుడు ఆ పని చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? అప్పుడు యెహోవా ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ పని చేస్తే అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఏదైతే నువ్వు నష్టపోయినావో దాన్ని అంతటిని కూడా ఏం చేస్తాడంటే దేవుడు ఏం చేస్తాడు? సమకూర్చి నీకిస్తాడు. ఎప్పుడైనా మన జీవితాల్లో ఏదైనా మనం నష్టపోతున్నామంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి, అవునా కదా? ఒకటి మన పాపం ఉంటుంది, లేదా దేవుడు పెట్టే పరీక్ష అయినా ఉంటుంది. దేవుడు పెట్టే పరీక్ష ఉంటుంది, లేకపోతే మన పాపపు స్థితి అయినా ఉంటుంది. ఇక్కడ వాళ్ళ పాపాన్ని దేవుడు చూపిస్తూ, అయ్యా ఇప్పుడైనా మీరు రండి, అప్పుడు నేనేం చేస్తా? మీరు కోల్పోయినవన్నీ మళ్ళీ మీకు ఇస్తా. అందుకని చూడండి, ఇక్కడ ఏమన్నాడు? 22వ వచనం చూడండి, 21వ వచనం, 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బిల్లలో పచ్చిక మొలచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడని యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. కాబట్టి ధాన్యముతో మిమ్మల్ని నింపుతా. పోయిన పంటనంతా మీకేం చేస్తా? మళ్ళా సమకూరుస్తా. ఇప్పుడు మీ హృదయాలను చించుకున్నప్పుడు, ఎప్పుడు మీరు దేవుని యొద్దకు మరలినప్పుడు రండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 2 మాటలు చూసి నేను ముగిచ్చేస్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. 7వ అధ్యాయం 13వ వచనం. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? వాన కురియ
ఏమి చేస్తే దేవుడు తెగులు తీసేస్తాడు, ఏమి చేస్తే దేవుడు మిడతల దాడి నుండి తన జనం తప్పిస్తాడు? కరోనా వచ్చిందండి. ఏం చేసిందండి క్రైస్తవ ప్రపంచం? ఏం చెప్పరేమండి? ఆన్లైన్ ప్రేయర్. ఓకేనా? జరిగినాయా? ఆన్లైన్ ప్రేయర్. అబ్బో, అప్పుడు వచ్చేసింది భక్తి విపరీతంగా. చచ్చిపోతామని, రోగాలు వస్తాయని, తాకితే పోతామని, పీలిస్తే పోతామని. అవునా? ఏం చేశారు క్రైస్తవ ప్రపంచం? ప్రార్థనలు చేసింది. ఎప్పుడు? కరోనా వస్తాని. దేవుడు అదే అంటున్నాడు ఇక్కడ. మరోసారి చూడండి ఆ మాట. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనం చేయటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, ఇప్పుడు మీరేం చేయాలా? ఏం చేయాలా? 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచినలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును. అది ఒక సూత్రం తెలుగులో ఉంది కదా, మా ఇంటికి వస్తే ఏమిస్తావు, మీ ఇంటికి వస్తే. ఆ సూత్రం ఏంటి? చల్లదండి. దేవుడు ఒకటే చెప్తాడు, మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు, దేవుని యొద్దకు రండి. యాకోబు అంటాడు కదా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎలా వస్తావు? నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గములు విడిచిపెట్టి నా నామమున ప్రార్థన చేస్తే అప్పుడు వారి దేశం ఏం చేస్తా? యోవేలు ప్రవక్త అదే చెప్తున్నాడు ఇశ్రాయేలుకి. అయ్యా, దేవుడు పంపిస్తామన్న యెహోవా దినం మీకు చెప్తున్నాను, మీ హృదయాలు చించుకోండి, మీ మనసులు మార్చుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి. దేవుడు మీకు మేలు చేస్తాడు. దేవుడు మీకు మేలు చేస్తాడు. ఇదే ఇక్కడ అది కూడా సొలొమోను ప్రార్థన చేసినప్పుడు అదే చెప్తున్నాడండి. అయ్యా, ఒకవేళ వర్షాలు కురగకపోతే, విచిత్రం ఏందో తెలుసా? విచిత్రం, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురియకపోతే హైందవులు ఏం చేస్తారండి? ఏనా చెప్తారా కొన్ని విచిత్రమైన సంఘటనలు? వర్షాలు కురియకపోతే దేవుడు ఆకాశాన్ని మూసేస్తే కొంతమంది ఏం చేస్తారు? ఎవరికి పెళ్లిళ్ళు చేస్తారు? అబ్బా, నేను కూడా చూసినా కాబట్టి మీరు చూసినా చెప్తాను. కప్పలకు పెళ్లిళ్ళు చేస్తే ఏమొస్తాయంట? వర్షాలు వస్తాయా? కప్పలకు పెళ్లి చేస్తే. దేవుడు అంటున్నాడు, అయ్యా, మీరు కప్పలకు పెళ్లిగా చేయాల్సింది ఏం చేయాలంట? మీ చెడు మార్గాన్ని విడిచిపెట్టుకోవాలా, నా దగ్గరికి రావాలా, ప్రార్థన చేయాలా, ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2 మాటలు చేసిన ముగిచేస్తాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగినడలా ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగినడలా ఆయన బహుగా క్షమించును. కాబట్టి నువ్వు ఆయన వైపు తిరిగితే దేవుడు ఏం చేస్తాడంట? నీ వైపు తిరుగుతాడు. నువ్వు ఆయన వైపు తిరిగితే దేవుడు నీకేమిస్తాడు? క్షమాపణ ఇస్తాడు. క్షమాపణ ఇస్తాడు. కాబట్టి ఒకటే ఒక సూత్రం, మనం ఏం చేయాలంటే ఆయన యొద్దకు మనము పోవాలా. ఒకవేళ కరువు వచ్చినా, ఖడ్గమే వచ్చినా, క్షామమే వచ్చినా, ఈ రోగమే వచ్చినా, తెగుళ్ళే వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం ఎవరి దగ్గర పోవాలా? ఇప్పుడున్నామండి. ఇప్పుడున్న పరిస్థితి ఏం చెప్పండి? అన్న బల దగ్గర ప్రార్థన చేసినాడు. శాంసరన్న గారు బల దగ్గర ఒక విషయమే ప్రార్థన చేసినారు. ఏమొచ్చింది ఇప్పుడు ఇండియాకి? చెప్పరేమండి? ఆలోచన రావడం లేదా? ఇప్పుడు ఇండియాలో ఏం జరుగుతుందని చెప్పండి? బీజేపీ ప్రభుత్వంలో ఇప్పుడు అర్థమైంటుంది. బీజేపీ ప్రభుత్వం అంటే అర్థమైంది అనుకుంటా. ఏం జరుగుతుందన్నా? ఎక్కడ చూసినా సువార్తను అడ్డగిస్తున్నారు. ఎక్కడ చూసినా క్రైస్తవులను కొడుతున్నారు. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు పెరుగుతున్నాయి. మొన్న ఇదే తెలంగాణ ఏరియాలో ఎక్కడో రంగారెడ్డి జిల్లా ఎక్కడో మీరు చూసింటారు. ఒక హెడ్ మాస్టరు వాళ్ళు అడిగిన దేనికో అది ఇవ్వలేదని, డబ్బులు ఇవ్వలేదని ఏం చేశారు? బట్టలు ఊడగొట్టి కొడితే వాచ్మెన్ డ్రెస్ వేసుకున్నాడండి.
ఎవరు? స్కూల్లో పోయి కొట్టినారు. ఎవరిని? హెడ్ మాస్టర్ని. ఒక ఏఎస్ఐ బొట్టు పెట్టుకొని, ఒక ఏఎస్ఐ గవర్నమెంట్ ఉద్యోగి, పవర్ఫుల్ ఆఫీసర్ బొట్టు పెట్టుకొని క్రైస్తవులు స్వార్థ అయ్యా వాళ్ళు ఏం చేయలేదు కదా అన్నందుకు రకరకాలుగా హింసించారండి అతన్ని. మొన్న మేము చింతకమ్మదిన్నెలో 4 రోజుల క్రితము 3 రోజుల క్రితం మేము సువార్తకు పోతే, 4 రోజుల క్రితం సువార్తకు పోతే కట్టెలు తీసుకుని వెంపల్లానండి. మా మీదకే కట్టెలు పట్టుకున్నారు. పోతారా పోరా అని ఒకరికొకరు ఫోన్లు చేసుకొని వాళ్ళందరి మీదకి వచ్చినారు. ఏం జరుగుతుంది ఇప్పుడు దేశంలో? ఒక మాట మీరు గమనించాలా. ప్రభుత్వాలు అధికారులను అధికారం ఎవరిస్తారండి? ఎవరిస్తారు? దేవుడు ఇస్తారా? వాళ్ళు తెచ్చుకుంటారా? దేవుడే. ఒక్కోసారి దేవుడే ఇస్తాడు. ఎందుకు తెలుసా? నిద్రపోతున్న సింహాలను ఫిలప్ చేయండి. డాష్ ఒక మార్క్ వచ్చినది. ఒక మార్క్ వస్తుంది మీకు. డాష్. నిద్రపోతున్న సింహాలు డాష్ చేయడానికి దేవుడు అలాంటి వాళ్ళు లేపుతాడు. ఏం చేయడానికి? మేలు కొలపడానికి. క్రైస్తవులలో ప్రేమ చల్లారిపోతున్నప్పుడు, క్రైస్తవుల మధ్య సహోదర ప్రేమ లేకున్నప్పుడు, క్రైస్తవుల మధ్య దైవ సంబంధమైన భీతి లేకపోతున్నప్పుడు ఒక్కొక్కసారి దేవుడే క్రైస్తవులపైకి ఏం చేస్తాడు? అలాంటి వారిని ఎందుకు నువ్వు మేలుకొని ఎవరి పాదాల దగ్గరికి పోవాలా? అది జరుగుతుంది ఇప్పుడు. ఒకవేళ ఈసారి నెక్స్ట్ అదే వచ్చిందనుకోండి, బీజేపీ వచ్చిందనుకోండి, వాళ్ళు లోపలికి వచ్చినా కొడతారు. అవునా కదా చెప్పండి? మీ చర్చి కట్టడానికి పర్మిషన్ ఉందా? ఏది ఎంఆర్ఓ చెప్పి, కలెక్టర్ది చెప్పి, వాళ్ళది చెప్పి, తీసుకురా ఏంది? జేసీబీ కొట్టండి. చర్చీలకు వచ్చి కొడతారు. రేపు ఏం చేయాలి నువ్వు? ఇప్పటి నుంచి ఏం చేయాలి నువ్వు? మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఎవరి కోసం ప్రార్థన చేయాలంట? దానికోసం పెడతాడు నీకు. ఎన్ని దేవుడు నిద్రపోతున్నావు బిడ్డ, కోడి కూర తిని పండగని లేనాయనా ప్రార్థన చేయనాయనా అని అని చెప్పడానికి పెడతాడు ఇవన్నీ. యోవేలు విషయంలో అదే, యోవేలు ప్రవక్త అదే చెప్తున్నాడు. అయ్యా ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. యెషయా భక్తుడు ఇక్కడ ఏమన్నాడు? వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఇర్మియా 29, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా 29:12. మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకని ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునేడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. ఎప్పుడు రప్పిస్తాడు? చెరలో నుండి ఎప్పుడు రప్పిస్తాడు? మీరు నాకు మొర్ర పెట్టినప్పుడు, మీరు నాకు ప్రార్థన చేసినప్పుడు, మీరు నాకు మనవి చేసినప్పుడు. అందుకోసం పెడతాడండి శ్రమ. ఒకసారి సుఖంగా ఉన్నప్పుడు ఎవరు గుర్తురారు? నువ్వు సుఖంగా ఉన్నప్పుడు, బాగా ఉందా, బ్యాంక్ బ్యాలెన్స్ బాగున్నప్పుడు, నీ ఆరోగ్యం బాగున్నప్పుడు, నీ కుటుంబం బాగున్నప్పుడు, అప్పుడు కుటుంబ ప్రార్థనలు గుర్తురావు, అప్పుడు వ్యక్తిగత ప్రార్థనలు గుర్తురావు, అప్పుడు దేవుని మందిరం గుర్తురాదు. బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లైనప్పుడు, నీ ఆరోగ్యం పాడవుతున్నప్పుడు, నీ కుటుంబంలో పరిస్థితులు అల్లకొల్లాలకు ఉన్నప్పుడు అప్పుడు గుర్తొస్తాడు ఎవరు? అప్పుడు మందిరం కాడికి వస్తుంది అక్కగారు. అన్నా ప్రార్థన చేయండి అన్నా. దేనికక్క? మా కుటుంబం ఇలా అయిపోయిందన్నా. ఎప్పుడు సేవకుడు గుర్తొస్తాడండి? అప్పుడు దాకా ఆ యొక్క మందిరానికి రాదు. అప్పుడు దాకా ఆ యొక్క ఆ యొక్క మనుషులు ఎవరు ఉండరు? దేవుని సేవకుడు ఉన్నాడు. పెడతాడండి. ఒక్కోసారి కావాలనే దేవుడు పెడతాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన దగ్గరకు రావాలని, నువ్వు ఆయన దగ్గరకు రావాలని. ఎప్పుడైనా మనం చదువుకున్న మాట, ఎప్పుడైనా మీరు ఆయన వద్దకు రావాలా.
రండి, అప్పుడు ఏం చేస్తా, మీరు ఏదైతే కోల్పోయినారో అదంతా మీకు నేను ఇస్తా. రెండవ వాగ్దానంలో కూడా దావీదు ఏం కోల్పోయాడండి? కుటుంబాన్ని కోల్పోయాడా? సంపాదించుకున్న ఆస్తి పోయిందా? అతను ఆ దావీదు దగ్గర తీసుకొని, దావీదు వాళ్ళని దగ్గర పెట్టుకున్న వాళ్ళు ఏం చేశారు? రాళ్ళు తీసుకొని కొట్టాలని ప్రయత్నం చేయలేదా? అంటే అన్ని రకాలుగా తాను నష్టపోయినప్పుడు దావీదు చేసింది ఒకటే, ఏం చేశాడు? యెహోవా యొద్ద విచారణ. దేవా, వాళ్ళను తరుముదునా? యాజకుడు చెప్పినాడు, అయ్యా ఏఫోద్ తీసుకురా, తీసుకొచ్చినాడు. తరుముదునా? తరుముకున్నాడు, నేను అప్పగిస్తా కొన్నాడు. దావీదు సమస్తమును రక్షించెను. తెలుగు బైబిల్. ఇంగ్లీష్ బైబిల్ అయితే సంపాదించుకునేను. ఇంగ్లీష్లో అయితే ఎప్పుడు సంపాదించుకుంటావు? ఒకవేళ ఏ నష్టంలో ఉన్నావో, ఏ కీడులో మనం ఉన్నామో, ఒకవేళ ఏ కీడైనా మనకు వస్తే, ఏ నష్టమైనా మనకు వస్తే, వచ్చినా ఏం చేయాలి? మనము ఏం చేయాలా? అదే ఏం చేయాలా? ఏ ప్రార్థన? ఇప్పుడు ఎలా మీరు ఏ ప్రార్థన? అది చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు కోపం వచ్చి మన బిడ్డను ఏం చేస్తామండి తప్పు చేస్తే? ఇప్పుడు చిన్న అంత పిల్లోడు ఉంటాడు అనుకోండి, ఒక 6-7 ఏళ్ళ పిల్లోడు ఉంటాడు. వాడు తెలిసి చేయడు, తెలియకనే చేస్తాడు. తెలియకనే పొరపాటున ఏదో వయసులో ఏదో చిలిపి పని చేస్తాడు. వాడిని మన కోపం వచ్చి ఏం చేస్తాం? కోపంలో వాడు చేసిన ఒక వస్తువు పాల్గొట్టి అనుకోండి, విలువైన వస్తువు. అప్పుడు మనం వాడికి తెలియదు, అది విలువైందని తెలియదు, పడేస్తే పగిలిపోద్దని తెలియదు. అది వాడు తీసుకుంటాడు, పాల్గొడతాడు. మనం ఆ విలువైన వస్తువును మనం చూసి ఉద్రేకులమై ఏం చేస్తాం? పిల్లోని తప్ప ఆ చెంప ఈ చెంప, ఆ వీపు ఈ వీపు అన్ని తప్ప కొడతాం. వాడు పోయాడు అని ఏడుస్తుంటే మళ్ళీ ఏం చేస్తుంది తల్లి వచ్చి? ఎప్పుడు కొట్టలే మీరు? ఏమండి? మళ్ళీ అమ్మ వచ్చి ఏం చేస్తుంది? మళ్ళా వాని కన్నీళ్ళు తీసుకొని భుజం మీద వచ్చుకొని, నా బిడ్డ, నా బంగారు అని ఈ ముద్దు ఆ ముద్దు పెట్టుకొని, రా బిడ్డ నీకు చాక్లెట్ 5 స్టార్ చాక్లెట్ అంటున్నారు. చెప్పండి. దేవుడు అదే చెప్తున్నాడు. అయ్యా, మీరు నా దగ్గరకు వచ్చి కన్నీళ్లు గారిస్తే, తల్లి హృదయం ఎప్పుడు కరిగిపోయింది? కొట్టినా కూడా బిడ్డ అన్నాడు అనుకోండి, నీకు మనసు కరుగుతుందా? వాడు నవ్వుతాంటే నీ మనసు కరుగుతుందా? కొట్టినప్పుడు వాడు ఏడుస్తున్నాడు కాబట్టి ఆ కన్నీళ్ళ ధారను తట్టుకోలేక బిడ్డను చేసాం, ఎత్తుకొని లాలిస్తున్నావు, కొనిస్తున్నావు, మళ్ళా కన్నీరు తుడుస్తున్నావు. మళ్ళా దేవుడు నిన్ను కొట్టినప్పుడు, దేవునికి శిక్ష వేస్తున్నప్పుడు, ఏదైనా విషయంలో నువ్వు నష్టపోతున్నప్పుడు ఆ దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఉపవాస ప్రార్థనలో కన్నీళ్లతో ప్రార్థన చేస్తే నువ్వు కోల్పోయిందంతా ఏం చేస్తాడు? దేవుడు సమకూరుస్తాడు. అది చెప్తున్నాడు అక్కడ, అదే అక్కడ చెప్తున్నాడు. కాబట్టి మనం అలా చేసినప్పుడు మనం ఏదైనా దేవుని దగ్గర నుంచి సమకూర్చుకోగలం. ఒక్క మాట, అపోస్తల కార్యములు ఇదొక్కడు చూసి నేను ముగిచ్చేస్తాను. 26-20 ఇదొకటేనండి. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 20 వచనం చూడండి. మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమందంతటను తర్వాత అన్ని జనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిరి. ఇది చేయాల. అది చేసినప్పుడు ఒకవేళ మనం ఏదైనా సరే మారు మనస్సు పొంది మారు మనస్సుకు తగిన క్రియలు మనము చేయాలి. అలా చేసినప్పుడు ఏదైతే మనం నష్టపోయినంతా కూడా ఏం చేస్తాడు దేవుడు? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిచ్చేస్తాను. నా జీవితంలో జరిగింది, సాక్ష్యంగా అదేం కాదు, నేను సాక్ష్యాలు చెప్పనులేండి. ఒకసారి సంఘంలోనే జరిగిన పరిస్థితి, పేర్లు చెప్తే బాగుండదు కాబట్టి నేను ఇండైరెక్ట్గా చెప్తున్నా. ఒక వ్యక్తి నాపైనే భయంకరంగా బోధ చేస్తూ వచ్చినాడు. అప్పుడు నేను స్థానిక సంఘంలో సంఘ పెద్ద.
భయంకరమైన బోధ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు కూడా అతను చేస్తున్న బోధన బట్టి అతనితో ఎప్పుడు నేను వాగ్వాదం చేయలే. పైగా ఇంట్లో ఏం చేశానంటే ఇటు బైబిల్ చదువుతూ బైబిల్ని ఇక్కడ గుండెలకు ఆనించుకొని ఏడ్చుకుంటా వచ్చాను, నేను చేసిన తప్పేంటని. నేను చేసిన తప్పేంటి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ వచ్చిన లాస్ట్కి ఏమని తెలుసా, ఏ వ్యక్తి అయితే నా గురించి సంఘములో తప్పుడు బోధ చేస్తూ వచ్చాడో, అంటే అహరోను సంఘ పెద్ద కదా, వాడు ఒక క్రూరమైన తోడేలు సంఘాన్ని పాడు చేస్తున్నాడు, అట్లా ఇట్లని ఏ వ్యక్తి అయితే నా గురించి బోధించినాడు, ఏ వ్యక్తి అయితే నా పైన అట్లా ఇది చేస్తూ వచ్చినాడు, నేను ఆ వ్యక్తి దగ్గరికి పోయి ఏమి అనకపోవడం చేత, ప్రభువుకు నన్ను నేను అప్పగించుకోవడం చేత, నా కన్నీళ్లు దేవుని దగ్గర కార్చడం చేత ఆ వ్యక్తినే నా కోసం దేవుడు ఏం చేశాడు, వాడుకున్నాడండి. ఆ వ్యక్తి ముందే చెప్పగలను, ఆ పేరు చెప్పగలను, ఆ వ్యక్తి చెప్పగలను, ఆ వ్యక్తి పేరు చెప్పగలను, ఎక్కడుండాలో చెప్పగలను. కారణం తెలుసా, నువ్వు ఎవరిపైన ఆనుకోవాలా నీ కష్ట పరిస్థితుల్లో, అది అలా ఆనుకున్నప్పుడు నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో దాని అంతటిని ఏం చేస్తాడు దేవుడు నీకు